నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. ఇంట్లో గృహిణుల బాధ్యత చాలా పెద్దదే. ఇంటిని చూసుకోవడం దగ్గర నుంచి కుటుంబ సభ్యుల అవసరాల్ని గమనించడం, రోజువారీ ఖర్చుల్ని నిర్వహించడం, ఇలా ఎన్నో ఉంటాయి. అయితే కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ చాలామంది మహిళలు తమ పేరిట ప్రత్యేకంగా పొదుపు లేదా పెట్టుబడులు చేయడం గురించి ఆలోచించరు. కానీ ఆర్థిక స్వాతంత్రం అంటే క్రమం తప్పకుండా కొంత మొత్తాన్ని పొదుపు చేయడం, దాన్ని సరైన విధంగా పెట్టుబడి పెట్టడం ద్వారా గృహిణులు కూడా తమకంటూ మంచి ఆర్థిక భద్రతను పెంచుకోవచ్చు. చిన్న మొత్తాలతో పెట్టుబడులు ప్రారంభించి క్రమానుగుణంగా పెంచుకుంటూ పోవడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద కార్పస్ సృష్టించవచ్చు. ముందుగా మీరు ఎంత మొత్తం కార్పస్ కావాలనుకుంటున్నారో ఒక లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు 25 లక్షలు అనుకుంటే ఆ లక్ష్యానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ సిప్ బెస్ట్ ఆప్షన్ అని చెబుతుంటారు. నెలకు 8,000 చొప్పున సిప్ పెట్టుబడి పెడుతూ 12 ఏళ్లలో సగటున 12% వార్షిక రిటర్న్స్ లెక్కన 25 లక్షల కార్పస్ చేరుకోవచ్చు. ఖచ్చితంగా 12% రాబడి ఉంటుందని చెప్పలేం. ఇది మార్కెట్ పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉంటుంది. 8,000 కష్టం అనుకుంటే కొంచెం తక్కువ పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చు. నెలకు 4,600 చొప్పున సిప్ పెట్టుబడి చేస్తే 16 ఏళ్లలో 25 లక్షల కార్పస్ సమకూరుతుంది. ప్రధానంగా ఇక్కడ ఎక్కువ మొత్తంతో మొదలు పెట్టడం కంటే ఎంత ఎక్కువ కాలం క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టామన్నదే ముఖ్యమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మీ కుటుంబ బడ్జెట్ లో పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టడం కష్టంగా ఉన్నట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నెలకు 2,000 లేదా 3,000తో కూడా ప్రారంభించవచ్చు. పరిస్థితులు అనుకూలించినప్పుడు క్రమంగా పెట్టుబడి మొత్తాన్ని పెంచుకుంటూ పోవచ్చు. ఇక్కడ పెట్టుబడిలో చాలా ముఖ్యమైన ఆర్థిక క్రమశిక్షణ. ఒక నెల ఇన్వెస్ట్ చేసి మరో నెల ఆపేయడం కాకుండా సాధ్యమైనంత వరకు క్రమం తప్పకుండా పెట్టుబడిని కొనసాగించడం వల్ల దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రారంభంలో ఒకేసారి కొంచెం పెద్ద మొత్తంలో ప్రారంభించడం కష్టం అనుకుంటే స్టెప్ అప్ సిప్ ఆప్షన్ పరిశీలించవచ్చు. ఇక్కడ ప్రారంభంలో చిన్న మొత్తంతో ప్రారంభించిన ఏటా కొంత మొత్తం పెంచుకుంటూ పోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తం డబ్బును పెట్టుబడుల్లో పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా సిప్ వంటి మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. అనుకోని ఖర్చులకు ఇది ఉపయోగపడుతుంది. ఆర్థిక ప్రణాళికల్లో పొదుపు, పెట్టుబడులతో పాటుగా బీమా కూడా చాలా ముఖ్యం. కుటుంబానికి తగిన ఆరోగ్య బీమా ఉండడం వల్ల అనుకోని వైద్య ఖర్చుల ప్రభావం తగ్గించుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.